హాయ్ అండి. మామూలుగా ఈరోజు శుక్రవారం. ఈ మధ్య నా వీడియోల్లో ఏదో నేను చేసే లంచ్ చూపించడం, ఏదో ఒక వంటకం థియరీయో పాక్షికంగా ప్రాక్టికలో చూపిస్తూ ఉండడం పరిపాటి అయింది కదా. అయితే ఈరోజు వాటి జోలికి వెళ్ళటం లేదండి. ఎందుకంటే నాకు ఈ వీడియోలు చూస్తుంటే ఈ మండుటెండల్లో ఈ వేసవికాలంలో చల్లగా, కళ్ళకి చల్లగా, మనసుకు ఆహ్లాదంగా, మనం కూడా ఆ చల్లని ప్రదేశంలో విహరిస్తున్నామేమో, చల్లదనాన్ని అనుభవిస్తున్నామేమో అనిపించేట్టుగా ఉన్న ఈ వీడియోలని మీతో షేర్ చేసుకోదలుచుకున్నా. ఈ మధ్య మా పిల్లలు సిక్కిం రాష్ట్రానికి టూర్కి వెళ్ళారు. సిక్కిం ఇంకేదో ఊరి పేరు, అక్కడికి, తర్వాత డార్జిలింగ్ మొదలైన ప్రదేశాలు చూశారు. వాళ్ళు చూసి అక్కడ వీడియోలు, ఫోటోలు నాకు షేర్ చేశారు. మనం ఇక్కడ అనుభవిస్తున్న ఈ వేడికి భిన్నంగా ఉందండి ఆ వాతావరణం. మేఘాలు, వర్షం, మంచు. వాళ్ళు స్వెట్టర్స్ వేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితిగా ఉంది అక్కడ. ఇక్కడి నుంచి ఆ ఫోటోలు, వీడియోలు చూస్తుంటే అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే, ఈ చల్లదనానికి పూచే పువ్వులు కూడా ఉంటాయట ఆ ఏరియాస్లో. అవి అన్నీ పంపారు నాకు. అవి మీకు ఇవాళే షేర్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఏదైనా యాత్రా స్థలానికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రత్యేకతల్ని చిన్న చిన్న వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉంటా, పెట్టాలనుకుంటూ ఉంటా. అది అలాగే అయిపోతూ ఉంటుంది. మొబైల్స్ నిండిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని ఎక్కడికో ఏ పెన్ డ్రైవ్లోకో పంపి ఇల్లు ఖాళీ చేసినట్టుగా చేయాల్సి వస్తుంది. అందుకని నిన్న పంపిన ఈ వీడియోస్ని ఇవాళే పెడుతున్నానండి. మీరు కూడా చల్లగా, ఆహ్లాదకరంగా చూడండి. ఆ చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు కూడా విహరించాలని నా కోరిక. మరి వీడియోలు వరుసగా పెడతానండి, సరేనా?